హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీషేరు వ్లాగ్స్. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? మా అక్క కూతురు బర్త్డే అయితే వెళ్తున్నాం. ఇక మేమైతే బేకరీకి అయితే వచ్చాం. కేక్ అయితే తీసుకురమ్మని చెప్పారు మాకు వాళ్ళు. ఇక కొన్ని అయితే కేక్స్ చూసాం, అందులో రెండు అయితే సెలెక్ట్ చేసాం. ఇక రెండిటిపైన నేమ్ రాపిచ్చి ప్యాకింగ్ అయితే చేయమని చెప్పాము. ఇక అంతలోపు మేము అక్కడనే వెయిట్ చేసాం. ఇక ప్యాకింగ్ చేసిన తర్వాత మేమైతే తీసుకొని అయితే వెళ్ళాలి. ఇవాళ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు చూడండి. ఇక ప్యాకింగ్ చేసిన తర్వాత అయితే మేమైతే తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇక వెళ్ళడం అయితే స్టార్ట్ అయినాం చూడండి ఫ్రెండ్స్. ఈ కేక్ అయితే నేనే పట్టుకున్నాను, మా బాబాయ్ అయితే ముందు కూర్చున్నాడు. చూడండి మా బాబాయ్ ఎలా చూస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు మీకు కూడా. ఇక అక్కడ ఒక విలేజ్లోనైతే ఏదో పండుగ జరుగుతున్నట్టుంది. డప్పుల సౌండ్ అయితే వస్తుంది. అక్కడ చూసే వరకు పెద్ద పుల్లల వేషం వేసుకొని అయితే అందరు వస్తున్నారు చూడండి. అదేం పండుగనో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇక మేమైతే విలేజ్కి అయితే వచ్చాము. చూడండి మా వాళ్ళ రియాక్షన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. వాళ్ళైతే బయటనే ఉన్నారు. మా బాబుని చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం వాళ్ళు. ఇక వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాడిని చూసిన తర్వాతనైతే. ఇక అందరూ కూడా బయటకు వచ్చారు. ఇక ఆమెదే ఈరోజు బర్త్డే, చూడండి ఎలా వస్తుందో. మా బావనైతే వచ్చి కేక్ తీసుకొని వెళ్తున్నాడు. మేమైతే ఇక్కడ ఏమైనా విష్ చేస్తున్నాం చూడండి మీరే. ఇక ఇక్కడనైతే వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరనే ఉన్నాడు చూడండి. ఇక ఈమెనే మా అక్కయ్య, వీళ్ళ బిడ్డదే ఈరోజు బర్త్డే. ఇక కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే ఇస్తున్నాడు మా బావ. అలానే చూస్తున్నాడు మా కన్నయ్యనైతే. మా మమ్మ అయితే నైట్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ అయితే చెరుగుతుంది చూడండి. ఇక అంతలోనే మా డాడీ అయితే వచ్చాడు. మా డాడీ రియాక్షన్ కూడా చూడండి. పట్టుకత్తా ఈ ఇంట్లోకి వెళ్ళైతే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు చూడండి. ఇక మేము వెళ్ళే వరకు అన్ని పొడులు మా అక్క వేసేసింది బిర్యానీ దాంట్లో. చూడండి అందులో ఏం లేదు, అయినా మళ్ళీ వేస్తుంది. నేను వీడియో తీస్తున్నా అని. ఇక అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తుందంట చూడండి మీరే. ఇక నేనైతే ఇక్కడ బిర్యానీలోకి పుదీనా అయితే చించుతున్నాను చూడండి. ఇక అందులో పెరుగు వేసి ఇంకొంచెం పొడులు వేసి ఒక 1 అవర్ అయితే పక్కకి పెడతారట చూడండి మీరే. ఇప్పుడైతే అయిపోయింది ప్రాసెస్ చేయడం.
ఇక కొంచెం అన్నీ కలిపి అయితే అక్కడ పెట్టారు కాసేపు. ఇక మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు చూడండి. వీళ్ళు వచ్చే వరకు అయితే చీకటి అయింది, లేటుగా వచ్చారు బాగా. హాయ్ చెప్తున్నారు మీకే. చూడండి మా పిన్ని వాళ్ళు కూడా మేము వచ్చిన తర్వాత అయితే వచ్చారు. ఇక వచ్చుడితోనే వాళ్ళ తమ్ముడితోనే ఆడుకుంటున్నాడు వాళ్ళ అన్న అయితే, మా అక్క కొడుకు. చూడండి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. చెప్పాను కదా డెకరేషన్ అయితే ఏం లేదు, చిన్నగా చేస్తున్నారు అలా, కేక్ కటింగ్ ఓన్లీ. ఇక వీళ్ళైతే ముగ్గురు అక్కడ పెడుతున్నారు దాన్ని, హ్యాపీ బర్త్డేది. అది పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఇద్దరు అనుకున్నారు, వద్దు అని మేము చెప్పినా కానీ వింటలే. ఇక వీళ్ళైతే ఇక్కడ వంట ప్రిపరేషన్లో చాలా బిజీగా ఉన్నారు చూడండి, ఏం చేయాలి ఎలా చేయాలని. ఇక ఈమె మా అక్క మా పిన్ని. ఇక వీళ్ళైతే వంట ప్రిపరేషన్కి అన్నీ రెడీ చేసుకుంటున్నారు చూడండి. ఇక కాసేపు అయితే మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడే వచ్చారు కదా. ఇదంతా అయిపోయిన తర్వాత బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది చూడండి, సింపుల్గానే చేశారు. ఇక బర్త్డే అయితే స్టార్ట్ అయింది చూడండి. ఆమెనైతే ఫొటోస్ అయితే దిగుతుంది, ఎలా చెప్తే అలా దిగుతుంది మంచిగా. చూడండి ఎంత క్యూట్గా పెట్టిందో. ఇక స్పార్కిల్ చూసి అయితే భయపడుతుందట, మా అక్క ఫస్టే చెప్పింది. ఇక పెట్టిన తర్వాత ఎలా చేస్తుందో చూడండి. వాటిని చూసి అయితే ఏడుస్తుంది, ఇక ఏడుస్తుందని మా అక్కనైతే ఎత్తుకుంది చూడండి. ఇక అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేసింది మంచిగా. ఫొటోస్ అయితే దిగలేదు, తర్వాత స్టార్టింగ్లో మంచిగా దిగింది కానీ. చూడండి ఇక కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే పెట్టారు. ఇక అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. చూడండి వాళ్ళ అన్న పెడితే ఎప్పుడు పెడతాడా తిందామా అన్నట్టు చూస్తుంది కేక్ని అయితే. తర్వాత వీళ్ళిద్దరు కూడా పెట్టారు చూడండి, ఎంత క్యూట్గా ఉన్నారు. వాళ్ళు పెడితే కూడా ఎలా తింటుందో చూడండి. ఇక వీళ్ళు పెట్టిన తర్వాతనైతే వీళ్ళైతే ఫొటోస్ దిగారు కొన్ని. ఇక అందరూ ఫొటోస్ దిగి కేక్ పెట్టి వెళ్ళారు. చూడండి ఎలా దిగుతుందో ఫొటోస్ కూడా. ఇక వీళ్ళు అయిపోయాక మా మమ్మీ మా డాడీ అయితే దిగారు కేక్ పెట్టి ఫొటోస్.
ఇక లాస్ట్ అందరు ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి లాస్ట్ వరకు. ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే తీస్తున్నారు తిందామని. ఇక్కడ అందరు మాట్లాడుకుంటున్నారు ఒక దగ్గర కూర్చొని చూడండి. ఇక తాగేవాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఇక మార్నింగ్ నుండి అయితే ఏం తినలేదని ఇక తింటుంది ఇప్పుడే. చూడండి ఎలా తింటుందో. ఆమెనే తింటుంది, మా అక్క తినిపిస్తే కూడా వద్దంటుంది. ఇక మా మామయ్య వాళ్ళు అయితే లేట్గా వచ్చారు, బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చారని ఇప్పుడు ఫొటోస్ అయితే దిగుతున్నారు ఆమెను ఎత్తుకొని. చూడండి ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉంటలేరు, వాళ్ళ మమ్మీ కావాలంటుంది. ఇక్కడనైతే వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు చూడండి. చూడండి ఫొటోస్ అయితే అస్సలు దిగడం లేదు. ఇక మా బాబాయ్ అయితే తాగడం లేదు కానీ ఇక వీడియో కోసం అలా ఫోటో దిగినట్టు పెట్టుకుంటున్నాడు. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అయితే తినడం స్టార్ట్ చేశారు చూడండి. వీళ్ళందరూ ఒకేసారి తింటున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.